ధన్య మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి ముగింపు వేడుకలకు గాను మరియు 2025 జూబిలీ ముగింపు వేడుకలకు గాను ఈ సంవత్సరము తల్లి శ్రీసభ మనందరినీ కూడా నిరీక్షణ యాత్రికులుగా ముందుకు సాగండి అని కోరుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరి ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి యొక్క జీవిత సారాంశంలో ఆమె ఆణిముత్యాలంటువంటి మాటల ద్వారా మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నారు. మరి ఆ మాటలకు ప్రభావితమయ్యి కన్యత్వ జీవితాన్ని పొందుకొని ఒక అమ్మగారిగా మరి పిలుపుని పొందుకున్నారు. జ్ఞానమ్మ గారి యొక్క వంశవృక్షం నుంచే వచ్చారు. ఆమె సిస్టర్ మేరీ మార్గరెట్ గారు. ఈమె సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరంగపురం సభలో మరి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఆమె జీవితంలో మరి యేసుక్రీస్తు మన జీవితంలో కేంద్ర బిందువు అన్న మాటలను మరి వివరించడానికి, అదే విధముగా సాత్వికులు ధన్యులు వారు భూమికి వారసులు అగుదురు అన్న అంశం పైన వారి యొక్క మాటల్లో వారికున్న అనుభవాల నుంచి మనందరికీ కూడా తెలియజేయడానికి మరి ముందుకు వస్తూ ఉండగా విశ్వాసంతో వారి యొక్క మాటలను ఆలకించుదాం. జ్ఞానమ్మ గారి కాలంలో జ్ఞానమ్మ గారు ఒక జీవితాన్ని పిల్లలతోటి భార్యతోటి సంసార జీవితం అనుభవించినప్పటికీ దాన్ని అధిగమించి తను దేవునికే ప్రాముఖ్యత ఇచ్చింది. అదేవిధంగా నేను కూడా నా జీవితంలో ఈ సృష్టి వస్తువులకు కానీ మనుషులకు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి సత్క్రియలకు ఇతరులకు సహాయపడే విధంగా నా యొక్క జీవితాన్ని గడపటానికి నిశ్చయించుకున్నాను. ఆ విధంగా ఈ లోక వ్యామోహాలన్నింటినీ కూడా నేను అతీతంగా ఉండటానికి కావలసిన వరాన్ని దయచేయమని, ఈ సృష్టి వస్తువుల చేత ఆకర్షించబడే విషయాలలో నేను టెంప్ట్ కాకుండా ఉండటానికి ప్రతిదినం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా యొక్క ప్రార్థన దేవుడు ఇంతవరకు ఆలకిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా ఆలకిస్తారని నాకు గట్టి విశ్వాసం, నమ్మకం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి యొక్క భర్త గారి గురించి తెలుసుకోబోతున్నాం. పోయినసారి మొదటి నవీన రోజున జ్ఞానమ్మ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, బిడ్డల జీవితంలో తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందని మనం ఆలకించి ఉన్నాము. మరి ఈరోజు రెండవ రోజున జ్ఞానమ్మ గారి యొక్క భర్త ఎన్నయ్య. మరి వీరు హిందూ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి. వీరి యొక్క తల్లిదండ్రులు మరి హిందువులుగా జీవించి భారతీయ సంస్కృతులను పాటిస్తూ ఆచారాలను అనుసరిస్తూ మరి వారి జీవితాన్ని అలా కొనసాగిస్తున్న సమయంలో ఒక ప్రక్కన జ్ఞానమ్మ గారు కూడా ఎదుగుతూ ఉన్నారు. చిన్న వయసులో ఆమె వయసులో ఆమె యొక్క మనసులో ఒకటే ఉన్నది, యేసుక్రీస్తే నా జీవితంలో కేంద్ర బిందువు. అదే మాటలను పునీత పౌలు గారు చాలా చక్కగా పలుకుతున్నారు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు అని పునీత పౌలు గారు పలకగలిగాడు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి పలుకుల్నే మనము జ్ఞానమ్మ గారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. అదే నడవడిక కూడా ఎన్నయ్య గారికి వ్యత్యాసంగా అబ్బింది. అది ఎలా అంటే, ప్రియమైన బిడ్డలారా, మరి వీరప్ప అనగా ఎన్నయ్య గారు వారి యొక్క తల్లిదండ్రులు మరి హిందూ సాంప్రదాయంలో జీవించిన వారు, అన్ని విధములైన సంస్కృతులను అనుసరించిన వారు. అయితే పరిస్థితులు బాగోలేక అనారోగ్య నిమిత్తము వీరప్ప గారి యొక్క తండ్రి మరణించాడు. అప్పుడు
వీరప్ప గారి యొక్క అమ్మ, ఆమె క్రీస్తు ప్రభుని విశ్వసించటం మొదలుపెట్టింది. అప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెని వ్యతిరేకించారు, ఊరి నుంచి వెలివేశారు, ఆమె దగ్గరున్న భూములన్నీ లాక్కున్నారు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఆమె మాత్రం ఏమాత్రము కూడా క్రీస్తు ప్రభుని మరి విడిచిపెట్టక కథోలిక విశ్వాసంలోనే మరి బాప్తిస్మం పొందుకుంది ఆ తల్లి. మరి వీరప్పకు కూడా వారి యొక్క కుమారునికి మరి వీరప్ప అనే పేరును కథోలిక విశ్వాసంలో ఇన్యాసి అనే పేరు నుంచి మరి ఇన్నయ్యగా ఆయన యొక్క రెండవ నామకార్థం చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఇలా మరి ఇన్నయ్య మరి ఎదుగుతూ ఉన్నాడు. చాలా చురుకైన బాలుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి, చదువు బాగా అబ్బినవాడు. ఈ యొక్క ఇన్నయ్య మరి గురువులకి ఎప్పుడూ కూడా చేయూతగా ఉండేవాడు, గురువులను చాలా గౌరవించేవాడు, గురువులందు శ్రద్ధ భక్తిని ప్రదర్శించేవాడు. అయితే ఈయన మద్రాసు దేశము, అంటే అప్పట్లో దేశాలు అనేవారు తమిళనాడు, ఏదైనా పాతకాలంలో మనుషులు మేము ఆ దేశం ఈ దేశం అంటారు, అంటే ఆ ఊరు ఈ ఊరు వెళ్ళామని. ప్రియమైన బిడ్డలారా, మరి మద్రాసు ఊరికి ఆయన చేరుకొని మరి అనేకమైన గురువులతో లతీన్ భాషలో, ఫ్రెంచ్ భాషలో, మరి ఇంగ్లీష్ భాషను బాగా కులంకుశంగా నేర్చుకొని దాన్ని ఆ భాషలో నుంచి తెలుగులోకి అనువాదించడం మొదలుపెట్టాడు ఎన్నయ్య గారు. తమిళనాడు మద్రాసు సిటీలో ఆ ప్రాంగణంలో. కానీ వారిలో ఒకలాంటి దాహం కలిగింది. నేను మరలా తిరిగి ఆంధ్ర ప్రదేశంలో గుంటూరు ప్రాంగణంలో పిరంగపురానికి చేరుకోవాలి, నేను నా ఊరికి పోవాలి, అక్కడ నా ప్రజలకి క్రీస్తు యేసు ప్రభువుని కేంద్ర బిందువుగా వారి జీవితానికి నేను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఎన్నయ్య గారు గొప్ప సంకల్పంతో తిరిగి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఎన్నయ్య గారికి అనేకమైన సంబంధాలు వస్తూ ఉన్నాయి. చురుకైన వాడు, తెలివిగలవాడు, చదువు ఉంది. మరి ఎవరినివ్వాలని చూస్తున్నప్పుడు జ్ఞానమ్మ గారి యొక్క కుటుంబము ఉన్నతమైన కుటుంబము, వారికి మరి చాలా భూములు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మరి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మరి అటువంటి సమయంలో మరి రాయప్ప వెంటనే ఈ ఎన్నయ్య గారిని కనుగొని జ్ఞానమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఎన్నయ్య గారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి యొక్క శ్రీమతిని, భార్యని అనేక విధాలుగా ప్రోత్సహించాడు. ప్రియమైన బిడ్డలారా, మన వాక్యం చదివినట్లయితే యోహాను 15:5 మనం చదివినట్లయితే ఐఎమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఎవడైతే నాయందు ఉంటాడో వాడు నూరంతలుగా ఫలిస్తాడు అన్న మాటలు ఎన్నయ్య గారి జీవితంలో మనం అక్షరాలా చూడవచ్చు. అక్కడ ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి పలు 3 రకములైన భాషలను తెలుగులోకి అనువాదించి ప్రజలకి ఆ ప్రార్థనలను ఇస్తూ ఉన్నాడు, ఉపదేశిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి అనేకమైన ప్రదేశాలకు తాను తన యొక్క శ్రీమతిని కూడా తీసుకుని వెళ్ళేవాడు ఎన్నయ్య. దేవుని పని మాత్రం ఎప్పుడు ఆపుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి గొప్ప జీవితాన్ని జీవించాడు వారి యొక్క భర్త అయినటువంటి మరి ఎన్నయ్య. ఈనాడు ప్రస్తుత కాలంలో మరి మగవారు భర్తలు భార్యలను ఖండిస్తూ ఉంటారు. పద్దాడా నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, నీకేం పని లేదా, ఇక్కడే ఉండి ఏదో పని చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి అల్లుకోవచ్చు కదా, ఏదైనా కుట్టుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి కదా, దేవుని సేవ నీకెందుకు, చేసేవాళ్ళు ఉంటారులే, చేసుకునే వాళ్ళని అని భర్తలు చాలా విధాలుగా భార్యలను ప్రలోభ పెడుతూ ఉంటారు, వారిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవత్వం అనేది సాధారణ ప్రజల ద్వారా ఎక్కువ వ్యాప్తి చేయబడినది.
మరి ఆనాడు క్రీస్తు ప్రభువు ఎక్కువగా స్త్రీల చేతనే ఆ కోనేటి దగ్గర ఆ తల్లి నీరు తీసుకుంటూ ఉన్నది, వ్యభిచారి. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు నాకు నీరు ఇస్తావా అంటే ఆమె ఆయన యొక్క దాహం తీర్చబోతున్నప్పుడు, ఇదిగో నేనే నిజమైన జీవపు ఊటను, మానవాళి దాహమును తీర్చే జీవజలాన్ని ఆయన పలికినప్పుడు ఆమె వెంటనే ఆ మాటలను గ్రహించుకొని ఆ మాటలను ఆమెకున్న భర్తలందరికీ చెప్పింది. వేశ్యగా ఉన్న ఆమె చివరికి పవిత్రురాలుగా మారిపోయింది, దేవుని యొక్క సేవలో పాలు పంచుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున భర్తగా నీవు కూడా నీ భార్యను ప్రోత్సహించగలుగుతున్నావా? ఆమెని స్వహస్త్రాగా దేవుని పని చేయడానికి నువ్వు ఆమెను పురుకొల్పుతూ ఉన్నావా? ప్రార్థనలో మీరిద్దరూ కూడా ఎదుగుతూ ఉన్నారా? దేవుని యొక్క పని చేయడానికి ఆసక్తి కలిగి ఉంటున్నారా లేదా? మరి వాక్యం చెబుతుంది, మత్తయి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, క్రైస్ట్ ఈజ్ ఆ సెల్ఫ్ సెంటర్డ్. మనం ఎప్పుడైతే మరి క్రీస్తు ప్రభువును మన జీవితంలో నిలుపుకుంటామో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో, ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్, ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్. నా అన్ని విషయాలలో ఆయన ముందుంటాడు, నాలో ఉంటాడు, నా ద్వారా పనిచేస్తాడని మరి చాలా చక్కగా కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి దేవునిలో తమను తాము నిలుపుకున్న వారు, హూ ఈజ్ కీపింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్, దే ఆర్ ఫ్లరిషింగ్, దే ఆర్ బికమింగ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. వారు కూడా జీవపు ఊటగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మరి హిందూ కుటుంబం నుంచి వచ్చినా కానీ ఎన్నయ్య గారు మరి దేవుని యొక్క సువార్తను గొప్పగా బోధించాడు. అనేకమైన ప్రార్థనలను తెలుగులోకి తర్జుమా చేశారు. ప్రియమైన బిడ్డలారా, అప్పట్లో అటువంటి పరిచర్య ఎన్నయ్య గారి ద్వారా జరిగింది. అలాగే ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే కిర్క్ కెమెరియోన్ అనే హాలీవుడ్ యాక్టర్, ఈయన అంతకుముందు గొప్పగా అనేకమైన చాలా ఖరీదైన సినిమాలలో ఒక యాక్టర్గా పనిచేశాడు, ఎన్నో విధాలుగా నటించాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును తెలుసుకున్నాడో కిర్క్ కెమెరియోన్, వెంటనే ఆయన అన్ని సినిమాల్లో, అంటే కమర్షియల్ మూవీస్, వాటిలో అన్నిట్లో ఆఫ్ చేసి కేవలం ఏదైతే విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుందో అటువంటి చిత్రాలను తీయడం మొదలుపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి చిత్రాలను తీయడం మొదలుపెట్టాడు. మరి కిర్క్ కెమెరియోన్ యొక్క వ్యక్తి మరి ఇప్పుడు అనేకమైన చిత్రాల ద్వారా విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నాడు. అనేక మందికి వాస్తవాలను మరి నిజాన్ని చిత్ర రూపంలో ప్రజలకి మరి చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుడు మన నుంచి కూడా మరి ఇటువంటి పరిచర్యల్లో మీరు ముందుండండి, ఇటువంటి పరిచర్యకు మీరు తోడ్పడండి. మీ భార్యలను, మీ కుటుంబాన్ని ప్రోత్సహించండి. అప్పుడు మీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడని పునీత ఎన్నయ్య గారి యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, కొంతకాలం తర్వాత ఎన్నయ్య గారు మరణించారు. మరి ఆ వాక్య పరిచర్య రానున్న రోజుల్లో, నవీన డేస్లో మనం మరి బోధించుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం మరి ఎన్నయ్య గారిని గౌరవిస్తూ వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మరి వారి యొక్క కష్టం, వారు చేసిన కృషి అంతా కూడా ఈనాడు ఆంధ్ర తెలంగాణలలో గొప్పగా మరి పరిచర్య వ్యాప్తింప చేయబడింది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన దేవా, కృపామయుడా, ఇదిగో తండ్రి, ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి యొక్క భర్త ఎన్నయ్య గారు అనేక విధాలుగా దేవుని యొక్క పరిచర్యల్లో పాల్గొని వేరు భాషల్లో ఉన్న ప్రార్థనలను తెలుగులోకి అనువాదించి ప్రజలకు అందచేసి ఉన్నాడు.
తన పరుగు పందాన్ని తాను గొప్పగా పరిగెత్తి ముగించుకున్నాడు ప్రభా. ఒక భర్తగా, ఒక కొడుకుగా, తాను ఒక క్రైస్తవ కుమారుడిగా నిరూపించుకున్నాడు ప్రభా. ఈనాడు ప్రభా మా కుటుంబాల్లో భర్తలుగా, కొడుకులుగా, ఇదిగో తండ్రి కూతుర్లుగా, తల్లిగా, తండ్రిగా అనేకమైన పాత్రలు పోషిస్తున్న మా బిడ్డలు నీ సేవను చేయడానికి వారిని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క పరిచర్యలో వారు ఆటంకముగా ఉండకోకుండా నీ యొక్క పరిచర్య కోసం వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి అయ్యా నీ సువార్త వ్యాప్తిని ఇదిగో ప్రభా సుగంధ వాసన వలె వ్యాప్తింప చేయలాగన మా యొక్క బిడ్డలను ప్రభా ఒక సాధనంగా ఉపయోగించుకోండి యేసయ్య. వీరు చేయు సువార్త పరిచర్య ద్వారా వారి కుటుంబాలు దీవింపబడునుగాక, ఆరోగ్యాలు వచ్చునుగాక, కుటుంబంలో సుఖశాంతులతో సమాధానంతో దీవింపబడి అయ్యా పిల్ల బిడ్డలను గొప్పగా ఎదిగి ఇదిగో తండ్రి గొప్ప స్థాయిలకు చేరులాగన, ఉన్నతమైన స్థాయిలకు చేరులాగన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి అనేకమైన బిడ్డల ప్రభా సువార్తను చేయాలని ఇదిగో ప్రభా సువార్తను ఇదిగో ప్రభా వారి యొక్క ఊపిరిగా మార్చుకొని ఆశపడుతున్నా కానీ పరిస్థితుల నిమిత్తము చేయలేకున్నారు ప్రభా. అట్టి వారిని యేసయ్య నీవే విడిపించి ఇదిగో నీ యొక్క సువార్త సాధకులుగా ధన్యజీవి జ్ఞానమ్మ గారి లాగా వారు కూడా పనిచేయలాగన ఇదిగో తండ్రి ఈ ప్రతి మానవుడు నీ నామమును పలకారి వారి యొక్క మోకాలను వంచాలని నీ యొక్క వాక్యం తెలియజేయబడుతుంది ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క మానవుడు ప్రభా వారి యొక్క నాలుకలతో క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి మోకరించి అయ్యా వారు రక్షణ పొందుకొనలాగన మా అందరిని ఒక సాధనంలోగా ఉపయోగించుకోండి యేసయ్య. ఇదిగో తండ్రి నీ సేవలో మేము ఎప్పుడూ కూడా ప్రభా తరిస్తూ దీవెనకరంగా ఇతరులుగా ఉంటూ ప్రభా నీ ఆశీర్వాదాలను ఇతరులకి అందజేసే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ధన్య మదర్ జ్ఞానమ్మ 150వ వర్ధంతి ప్రార్థన. దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో అక్కున చేర్చుకొని దైవకృప, కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు. 150వ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము. మా దివ్యమైన తల్లి, మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును, వినమ్ర హృదయ పవిత్రతను, ప్రేమతో అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు. మీ జీవితం ఒక సువార్తలా, విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా, జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది. మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ గౌరవిస్తూ మీ ఆత్మ మమ్ములను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము. మేము మీ అడుగుజాడలో నడిచేలా చేస్తూ ప్రేమ, దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మ మాకు తోడ్పడునుగాక. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని, దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.